ఆశా వర్కర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే భారీ సంఖ్యలో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు రూరల్, ట్రైబల్, అర్బన్కు సంబంధించి మనకు డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి డిస్టిక్ సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా క్వాలిఫికేషన్ విషయంలోకి వస్తే దీనికి సంబంధించి మనకు 10th క్లాస్ క్వాలిఫికేషను, మ్యారీడ్ అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసే ఖచ్చితంగా మ్యారేజ్ అయి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఏజ్ విషయంలోకి వస్తే 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ మీరు 10+2 అలా ఉన్నా కూడా దీంట్లో సబ్మిట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్ విషయంలోకి వస్తే మనకు ఈ మంత్ 15th అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఈ మంత్ 13th కల్లా అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎవరికైనా మీకు అప్లికేషన్ కావాలనుకున్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క వెబ్సైట్లో రిక్రూట్మెంట్ అనే పోస్ట్లో మీరు క్లిక్ చేయండి. అక్కడికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కడపకు సంబంధించి నా కాడ అప్లికేషన్ ఫామ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీ పేరు, నేము, మొబైల్ నెంబరు, అడ్రస్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే 10th యొక్క మార్క్స్, పర్సంటేజ్ ఇవన్నీ మెన్షన్ చేసి మీ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసి మీ రిమార్క్స్ సబ్మిట్ చేసి ఇక్కడ మీరు ఆఫీస్లో అనేది అప్లికేషన్ ఫాము క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి, లేదా అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూడా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ, బాయ్. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒక నిరుద్యోగికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.